ఈ కథ పేరు ఋషి మంత్రం. పూర్వం ఒక ఆశ్రమంలో ఋషి దగ్గర మధువర్మ, శంకరవర్మ అనే విద్యార్థులు చదువుకునేవారు. వారు గురువుగారికి రోజు సేవలు చేస్తూ వారి అభిమానాన్ని పొందారు. తమ విద్యను పూర్తి చేసుకొని గురుదక్షిణ చెల్లించి వెళ్ళబోయే సమయంలో ఆ ఋషి శిష్యుల్ని పిలిచి వేరువేరుగా వారి చెవిలో ఒక మంత్రాన్ని చెప్పాడు. తాను చెప్పిన మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పరాదని హెచ్చరించి మరీ పంపాడు. గురువుగారి వద్ద నుండి సెలవు తీసుకొని బయలుదేరిన శిష్యులు తమకు వచ్చిన ప్రమాదాలను ఆ మంత్రశక్తి సహాయంతో తప్పించుకుంటూ ముందుకు సాగారు. మార్గమధ్యంలో లోతైన వెడల్పైన నదిని దాటవలసి వచ్చింది. ఇద్దరూ వారి వారి మంత్రాల సహాయంతో నదిని ప్రార్థించారు. ఆ నది మధ్యలో రెండుగా చీలిపోయింది. శిష్యులు నది దాటుతూ తమ సంతోషం ఆపుకోలేక నీకు చెప్పిన మంత్రం ఏమిటి అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. గురువుగారు హెచ్చరికను మరిచిపోయారు. గురువు మాట తోసిపుచ్చిన కారణంగా వారి మంత్రాల మహిమ పోయి రెండుగా చీలిన నది మరలా కలిసిపోయింది. శిష్యులిద్దరూ చచ్చి చెడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గురువు మాటను మరిచినందుకు తమకు ఈ శాస్తి జరగాల్సిందే అని చాలా బాధపడ్డారు.